ఎగ్జామ్లు 96% రావడం అనేది సామాన్య విషయం. అందరూ కూడా పెద్దలందరూ మనతో పెద్దలతో అభినందనలు ఇస్తూ ఈ కాలేజీ ఈ స్కూల్ ఉపాధ్యాయులు కట్టారు పిల్లలంటే. అంతేకాదు ఒక పాపం చూస్తే 596 మార్క్స్ వచ్చినాయి. మరి చాలా సంతోషం. ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి ఫలితాలు రావడం అనేది మా చిన్నప్పుడు మేము చదివిన రోజుల్లో అయితే 100కి 10 మంది పాస్ అయితే బాగా పాస్ అయినట్టుంది. చాలా మంది అక్కడే 10th వరకు డ్రాప్ అవుట్ అయిపోయేవారు. అలాంటి వాళ్ళ ప్రైవేట్ స్కూల్స్తో పోటీగా మంచి ఫలితాలు తీసుకొస్తున్నందుకు నేను ముఖ్యంగా మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉపాధ్యాయులు మేము ఎప్పుడు చూస్తూ ఉంటాం. గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసే ఉపాధ్యాయులు మంచి కాంపిటేటివ్ టెస్ట్లో పాస్ అయ్యి వాళ్ళు మెరిట్ మీద వచ్చిన వాళ్ళే తప్ప ఎవరు రికమెండేషన్ వచ్చిన టీచర్స్ కాదు. నాకు తెలిసి నేను 30 సంవత్సరాల నుంచి శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను. ఒక్క చిన్న రికమెండేషన్తో ఒక్క టీచర్ పోస్టు ఎగ్జామ్స్లో కానీ ఎక్కడ కూడా నేను ప్రయత్నం చేసినా జరగల. ప్రతి టీచరు కూడా తమ సొసైటీతో వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి వచ్చినాడు. నా సతీమణి అయితే జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా ఉంది. ఆ టైంలో కూడా ఒక పోస్ట్ కూడా ఎంచుకోలేకపోయాను. అంటే అది ఎక్కువగా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక క్రమమైన విధానంలో ట్రాన్స్పరెన్సీగా అపాయింట్మెంట్ జరగాల, ఈ ట్రాన్స్ఫర్స్ లో కూడా ఎవరి ప్రమేయం లేకుండా జరగాలని సిస్టమ్స్ పెట్టే కాకుండా పిల్లలు చదువుకోవడానికి మంచి వాతావరణం కల్పించాలని చెప్పి స్కూల్ బిల్డింగ్ల నిర్మాణం అంటే మౌలిక సదుపాయాలు ఒక గవర్నమెంట్ ఆఫీస్ కట్టాలన్నా, ఒక పంచాయతీ ఆఫీస్ కట్టాలన్నా, ఒక కార్పొరేషన్ ఆఫీస్ కట్టాలన్నా, స్కూల్ కట్టాలన్నా, ఒక వాటర్ ట్యాంక్ కావాలన్నా మంచినీళ్ళకి, ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మౌలిక సదుపాయాన్ని కల్పన చేయబడ్డారు. మీరు ఎక్కడైనా చూసుకోండి, కట్టిన 100 ఓవర్ హెడ్ ట్యాంకులు వాటర్ ట్యాంకులు 90కి పైగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు జరిగినవే తప్ప మిగతా వాళ్ళు అంత మౌలిక సదుపాయాలు పెట్టడం లేదు. ఇక్కడ ప్రధానమైన సమస్య ఈ ప్రాంతంలో నాకు తెలిసింది కొంచెం గంజాయి ప్రమేయం పిల్లలను కూడా చెడగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి పక్కనే ఖాళీ స్థానాలు కూర్చుని పిల్లలు చూడాలని అది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాట్లాడి కొంచెం దాని మీద మీరు చదువు వచ్చి అలాంటి వాటికి అవకాశం మీ మా సాయం కాబట్టి తప్పని చేస్తాం. ప్రభుత్వం కూడా నెల రోజుల్లో గంజాయిని ఉప్పు పాలనతో ప్రభుత్వాన్ని పంపించేసి దానికి ప్రణాళిక కూడా వేస్తా ఉన్నారు. మీరు కూడా సహాయిస్తే ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారని మాకు చెప్తే అదే పోలీస్ స్టేషన్ చెప్పిన దాని మీద చర్యలు తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే బంగారు భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు చెడగొట్టడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. స్వార్థమైన సీఎంలో 1000 రూపాయల కోసం పిల్లల జీవితాలు నాశనం చేయడం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం మేము ఒక ఇంటికి వెళ్తే స్వయాన తల్లి చెప్తుంది మాకు, అతను బుడ్డోడు చూస్తే చాలా ఇక్కడ నిలబడి పిల్లలు అందరికంటే బుడ్డోడు ఆ గంజాయికి అలవాటు పడి మమ్మల్ని కత్తరు చేస్తున్నాడు. ఇల్లంతా మాకు నరకం చూపిస్తా ఉన్నాడు. అది ఎంతమంది డాక్టర్ చెప్పినా తగ్గట్లేదు. దానికి ఏదో న్యాయం చేయడం బాబు అని చెప్పి ఒక తల్లి ఏడిచిందంటే ఏ స్థాయిలో ఉందో మనం గమనించుకోవాలా. పిల్లలందరూ కూడా గమనించుకోవాల్సి గంజాయి అనే ముట్టు పదార్థం ఒక్కసారి తీసుకుంటే మన జీవితం 5 ఏళ్ళు తగ్గిపోతుంది. 100 ఏళ్ళు బతికే వాళ్ళు 90 ఏళ్ళు పోతారు. రెండోసారి తీసుకుంటే 10 సంవత్సరాలు పైగా జీవితం తగ్గి 5 సార్లు తీసుకుంటే మన అవయవాలన్నీ కూడా పాడైపోతాయి. దేనికి బయలుదేరు మొత్తుగా పొడుకోవడా తప్పితే ఇంకా దేనికి బయలుదేరు. అందువల్ల అలాంటివి ఎక్కడా కూడా త్వరపడకుండా మీకు ఎందుకంటే ఇక్కడ ఉన్న పిల్లలకి నాకు తెలిసి తల్లిదండ్రులకి ఎక్కువ మిమ్మల్ని శ్రద్ధ పెట్టి మీరు కూతురు శ్రద్ధించే అవకాశాలు తక్కువ. మాకు ఉదయాన్ని వెళ్ళి వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ కోసం కష్టపడి డబ్బులు తీసుకొని తప్ప కూతురు శ్రద్ధించడం చాలా తక్కువ మంది. అందువల్ల ఇక్కడ ఉపాధ్యాయులు మీ తల్లిదండ్రులుగా మీరు భావించుకుని వాళ్ళు చెప్పిన మాట విని వాళ్ళు చెప్పినట్టుగా చదువుకుని అది ప్రైవేట్ క్లాసులు కావచ్చు లేదా అది స్కూల్ అయిపోయిన తర్వాత పెట్టే క్లాసులు కావచ్చు, ఇది మీరు బాగా చదువుకుని మీ తల్లిదండ్రులు పడిన కష్టాన్ని మర్చిపోయే విధంగా మీరందరూ కూడా తల్లిదండ్రులు ఉపయోగపడాలా. పిల్లల భవిష్యత్తు ఇక్కడ మంచి టీచర్లు ఉన్నారు, మంచి వాతావరణం ఉంది. ఇక్కడ మంచినీళ్ళ ఓవరంటే మంచినీళ్ళు కూడా 6 కూడా పెట్టించడం జరిగింది.
ఇప్పుడు 2014 మనకు దానికి ఒక డోనర్ తీసుకొచ్చి వాసాన్ని 10 లక్షల ఆ ఎన్టీఆర్ సరస్వతి పథకం కింద ఒక దండమూడి వెంకటరత్నం గారు వాళ్ళ అబ్బాయి సుమారు 6 రోజులు 8 లక్షలు ఖర్చు పెట్టారు. ఇవాళైతే అది 15-20 లక్షలు కూడా అవుతుంది. అలాగే మీకు కావాల్సిన ఏసెల్సీ హెచ్ఎం గారు టీచర్ మాకు చెప్తే అది దాఖలు తీసుకొచ్చి చేయించే బాధ్యత. ఎందుకంటే ఇవాళ సిఎస్ఆర్ అనే యాక్టివిటీ ద్వారా పెద్ద పెద్ద కంపెనీలు స్కూల్స్ కి సహాయం చేయడానికి చాలా ముందుకు వస్తుంది. మాది వస్తున్నారు. ఎక్కడైనా అవసరం చెప్పండి సార్ మేము చేస్తాం. కొన్ని బ్యాంకులు అయితే మీకు పనులు కాబట్టి పనులు ఇస్తూ ఉంటారు. అవన్నీ కూడా ప్రభుత్వానికి ఒక రూల్ పెట్టింది ప్రభుత్వం. మీరు బాగా సంపాదన పరులైన కంపెనీలు ఉంటే మీ సంపాదనలో 15% పేద పిల్లల కోసం లేదా పేదవారి కోసం వారి సంక్షేమం కోసం వాడాలని రూల్ పెట్టడం జరిగింది. ఆ రూల్ ప్రకారం ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఈ 2014 ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆ టాయిలెట్స్ కూడా పెట్టడం జరిగింది. మీ టాయిలెట్స్ మరి అంటే అట్లాంటి టాయిలెట్స్ మరుగుదొడ్ల కట్టేదానిలో కానీ పిల్లలకు అవసరమైన బెంచీలు కూర్చోడానికి కానీ అదేవిధంగా స్కూల్కి కావాల్సిన ఏ సదుపాయాలు అన్నీ ఉండడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మాకు చిన్న కౌంట్ చేసినా కూడా సాధించిందిగా చెప్పి బాధ్యత తీసుకుంటాం. మా కార్పొరేటర్లు అందరూ కూడా అలాగే వేదిక మీద ఎంఈఓ గారు ఉన్నారు. మరి మీ అందరూ కూడా మరొకసారి పెద్ద కూడా చాలా మంది ఉన్నారు. ఎప్పుడు కూడా మీకు రాగా ఉండే మనుషులు. మరి మీ అందరూ కూడా మరొకసారి నేను నమస్కారం తెలియజేస్తూ పిల్లలు బాగా చదువుకుని సొసైటీలో మంచి పిల్లలుగా తీసుకుని కూడా